రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని తెలియజేస్తున్నాము. గత 10 రోజుల కిందట పడిన వర్షానికి అకాల వర్షం వడగొండు వానకు అరకొరగా కాసిన మామిడికాయలన్నీ రాలిపోయాయి. మళ్ళీ రాత్రి కురిసిన వర్షానికి కాయలు కూడా రాలిపోయాయి. ఈ రామాపురం మండలం లోనే సుమారుగా 600 ఎకరాల పైగా పంట నష్టం వారింది. నియోజకవర్గ వ్యాప్తంగా సుమారుగా ఒక 5,000 ఎకరాల దాకా మామిడి రైతులు చాలా దెబ్బతిన్నారు. ఈ వెంటనే ప్రభుత్వం ఆదుకొని మామిడి రైతులకు పరిహారం చెల్లించవలసిందిగా కోరుతున్నాము. పంటలు చూడడానికి కానీ ఈ పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి కానీ పాలకులు కానీ అధికారులు కానీ ఎవరిని వచ్చిన పాపాన్ని పోలేదు. ఇంతవరకు 10 రోజుల కిందట పడిన వర్షానికి కూడా ఊరేగైనా రాలేదు. రాత్రి పడిన వర్షానికి కనుక చూడడానికి వ్యవసాయ అధికారులు కానీ పాలకులు కానీ ఎవరు వచ్చిన పాపాన్ని పోలేదు. వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకొని అధికారులను పంపించి పంట నష్ట పరిహారాన్ని అంచనా వేసి రైతులను ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ప్రభుత్వంలో అయితే రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు ఎంతో మేలు జరిగేది. ఏదన్నా రైతులు పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా వెంటనే రైతు భరోసా కేంద్రాల ద్వారా డబ్బులు వచ్చేవి. ఏదో రైతులు ఈ విధంగా కొంచెం మేలు పొందేవారు గత ప్రభుత్వంలో అయితే. ఈ ప్రభుత్వంలో అయితే రైతు భరోసా కేంద్రాలు ఏ విధంగా ఉపయోగపడడం లేదు. దాంట్లోనూ ఏ విధంగా నిర్వీర్యం చేస్తున్నారో ఇప్పుడే తెలుస్తుంది. ఈ ప్రభుత్వం వచ్చిన 10 నెలలు గడుస్తున్నా ఇప్పుడు ఇదే గ్రామంలో రామాపురం రాచపల్లి గ్రామం రాయచూరు నియోజకవర్గంలో గత 10 రోజులకు ముందు వర్షం పడినా ఇప్పుడు వర్షం పడి మామిడికాయల రైతులు కాయలు రాలిపోయి పంట నష్టపోతున్నా ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదు. గతంలో అయితే ఆ పంట నష్టపోయి రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించి రైతులను ఆదుకునేవారు.